20వ అధ్యాయము బైబిల్ ఉన్న వాళ్ళు నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ గురించి దేవుడు సినాయి కొండలో మోసేతో చెప్పాడు. ఈ క్రమం: నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నువ్వు అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసి ఈ 10 ఆజ్ఞలలో తన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ పొరుగువాని భార్యని ఆశించకూడదని ఆజ్ఞ. ఇశ్రాయేలు పౌలుతేనలు పోషించ దేశానికి ప్రయాణం వెళుతున్నప్పుడు సినాయి కొండలో 10 ఆజ్ఞలు దేవుడు రాయించినప్పుడు తన చేతితోనే దేవుడు రాశాడు. ఎవరికైనా భార్యగా దేవుడు ఇచ్చినప్పుడు ఒక పురుషునికి ఆ భార్యని ఎవరైనా ఆశించకూడదు. ఆమె విలువ కలిగినది, ఆమె చాలా విలువైనది. ఆ పురుషునికి, ఆ కుటుంబానికి ఆమె ఎవరు కూడా ఆశించకూడదు. ఒకవేళ ఎవరైనా పొరుగువాని భార్యని ఆశిస్తే వాడిని భూమి మీద లేకుండానే ఊరు బయటలోకి తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అదొక ఆజ్ఞ. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ప్రేమైన సహోదరులారా, పొరుగు వాళ్ళ భార్యను ఆశించకూడదు. ఒకవేళ నీ భార్య నల్లగుందో తెల్లగుందో, ఒకవేళ ఎటువంటిదో, నీ భార్య నీ శరీరం ఏక శరీరం, నీ భార్యతోనే కాలం గడిపి పిల్లలు కానీ కుటుంబం నిర్మించుకోవాలని పరిశుద్ధ గ్రంథం చెప్పింది. ఒకవేళ ఇలాగగాన చేయకపోతే మరొక పురుషుడు మరొక భార్యను కానీ ఎవరినైనా ఆశిస్తే భూమి మీద బతకకూడదు అని చంపేయాలి. స్త్రీని కానీ చంపేయాలి, పురుషుని కానీ చంపేయాలని అప్పట్లో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైన సహోదరులారా, మరి ఇప్పుడు కూడా బైబిల్ అంటుంది ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, పాపానికి వచ్చిన జీతము రోగము, మరణమని. దేవుని బిడ్డలారా, ఆ వాక్యము దేవుడు నెరవేర్చడానికి కొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ దేవుడి పరిశుద్ధ గ్రంథములు రాయించాడు. అందుకొరికే నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం చల్లగా ఈ భూమి మీద బతికిన దినాలంతటా నువ్వు క్షేమంగా, ఆనందంగా, సంతోషంగా నువ్వు జీవించాలంటే ఆయన ఆజ్ఞలో అమర్చబడాలి. ఆయన శాసనం, ఆయన లేఖనానికి లోబడి ఉండాలి. ప్రతిసారి నీ కుటుంబం కట్టబడినప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుందని బైబిల్ చెప్తుంది. 128వ కీర్తన 1వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్నవాళ్ళు 128వ కీర్తన 1వ వచనం చదువుదాం. త్వరగా. దేవుడు అంటే భయము కలిగిన వాడు, ఆయన త్రోవలి యందు నడుచువాడు. దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు, ఆయన త్రోవలి యందు నడిచిన వాడు ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించు. నీ చేతుల కష్టాజీవితం అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు నువ్వు ధన్యుడవు, నువ్వు మేలు కలుగుతుంది నీకు. నీ లోకిట నీ భార్య. దేవుడు అంటున్నాడు, దేవుడు అంటే మొట్టమొదట భయం ఉండాలంట ఏ పురుషునికైనా. రెండవది భక్తి ఉండాలి. మూడవది ఆయన త్రోవలు నడచాలి. అటువంటి వాళ్ళకంట దేవుడు దరిద్రుడిగా ఉండడు, ధన్యుడిగా ఉంటాడు. ధన్యుడిగా ఉంటాడంట ఆ కుటుంబంలో. దేవుడంటే భయపడి, దేవుడంటే భక్తి కలిగి ఆయన త్రోవలు నడిచిన వాడు దరిద్రుడు కాడు, ధన్యుడిగా ఉంటాడు. ఒకవేళ పురుషుడు ధన్యుడిగా ఉన్న తర్వాత భార్య అనారోగ్యం ఉంటే ఆశీర్వాదం కాదు, ఆనందం కాదు. తర్వాత భార్య ఎట్లుంటుందంట, ద్రాక్ష ఒలి వలే ఉంటుందంట భార్య. ఒకవేళ భార్య భర్తలు బాగుండి, ఒకవేళ పిల్లలు బాగుండకపోతే ఆశీర్వాదం కాదు, సంతోషం కాదు. బైబిల్ ఏమంటుందంటే భర్త ధన్యుడిగా ఉంటాడు, భార్య ద్రాక్షవలిగా ఉంటుంది, పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. గట్టిగా చెబుదాం అందరం హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, ఆయన త్రోవల యందు నడిచిన ఏ పురుషుడైతే నడుస్తారో, ఏ స్త్రీ అయితే నడుస్తారో వాళ్ళ భర్త ధన్యుడిగా ఉంటాడు, వాళ్ళ భార్య ద్రాక్షవలిగా ఉంటుంది, వాళ్ళ పిల్లలు ఒలివ ముక్కలాగా ఉంటారు. ఇలాగా ఉన్న తర్వాత ఏమి రావాలి వీళ్ళకి? సియోనులో నుంచి ఆశీర్వాదం కలుగుతుందన్న తన పిల్లల మీదకి, తన కుటుంబాల మీదకి.
చదువుతా కింద ఏమడింది? యెహోవా యందు భయభక్తులు గలవాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. దేవుడు నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగును. ఫస్ట్ ధన్యుడిగా ఉంటాడు భర్త, భారీగా ద్రాక్షబలిగా ఉండాలి, పిల్లలు ఒలివ మొక్కలాగా ఉంటారు. వాళ్ళకి దేవుడు సీయుల నుంచి ఆశీర్వాదం కలుగ చేసిన తర్వాత, వాళ్ళ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్న తర్వాత, యెరూషలేం పట్టణం ఉంది కదా, అది ఫస్ట్ కానాను, తర్వాత పాలు తేనెల భవిష్యత్ దేశము, తర్వాత వాగ్దాన దేశము, ఇప్పుడు అది యెరూషలేం దేశము కదా. ఆ దేశం ప్రపంచానికి శాస్త్రవేత్తలందరూ మొత్తము ఈ భూమిని కొలిచినప్పుడు అది నడుబొట్లో ఉందంట యెరూషలేం. దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలలో లక్షల కోట్ల మంది ఉన్నారు. అమెరికా దేశంలో 36 కోట్ల మంది ఉన్నారు. రష్యా దేశంలో 14 కోట్ల మంది ఉన్నారు. ఇటలీ దేశంలో 11 కోట్ల మంది ఉన్నారు. చైనా దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. మన భారతదేశం కూడా 130 కోట్ల మంది ఉన్నారు. పాకిస్తాన్లో 20 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసిన కోట్ల జనాలు ఉన్నారు. కానీ యెరూషలేములో మాత్రము 90 లక్షలు మాత్రమే. చెప్పులు పడదాం గట్టిగా అందరం, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 1 కోటి కూడా లేరు యెరూషలేము దేశంలో. బైబిల్ ఏమంటుందంటే ఆ దేశం వాగ్దాన దేశం. ఆ దేశము, దేవుడు ఆ దేశంలో పుట్టాడు, దేవుడు ఆ దేశంలో పెరిగాడు, ఆ దేశంలో బాప్తిసం తీసుకున్నాడు, ఆ దేశంలోనో సువార్త ప్రకటించాడు, ఆ దేశంలో ఎన్నో చచ్చిపోయిన పినిగల్ని చనిపోయిన మనసును లేపాడు. ఆ దేశంలో 33.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ప్రపంచాన్ని షేక్ చేశాడు. అదే దేశంలో సిలువ వేసుకున్నాడు, అదే దేశంలో మరణించాడు, అదే దేశంలో తిరిగి లేస్తాడు, అదే దేశంలో తిరిగి లేచి అరుణమై పరలోకానికి వెళ్ళాడు. అదే దేశంలోకి 2వ రాకడ వచ్చినప్పుడు కూడా అదే దేశంలోకి వస్తాడు. చెప్పలు కొడతా గట్టిగా అందరం. ఆ విషయాన్ని దేవుడు ఏమంటున్నాడంటే నీతిమంతుల కుటుంబాలకు అంటున్నాడు, నీతిమంతుల కుటుంబమా, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబమా, నీ భర్త ధన్యుడిగా ఉంటాడు, నీ భార్య ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ పిల్లలు ఒలివ మొక్కలాగా ఉంటారు. సియోను నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు ఎన్ని రోజులు భూమి మీద బ్రతుకుతారు ఆశీర్వదించబడిన కుటుంబమా, ఎన్ని దినాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతావో, యెరూషలేముని ఎవడు కూడా అటాక్ చేయకుండా అది యెరూషలేము దేశం భూమి మీద క్షేమంగా ఉండులాగిన నీతిమంతుల కుటుంబమా నువ్వు చూస్తామన్నాడు. చెప్పలు పెడతా గట్టిగా అందరం, గట్టిగా అక్కడ ఉండాలి. నువ్వు యెరూషలేము దేశం భూమి మీద క్షేమంగా ఉండులాగిన నువ్వు చూస్తావన్నాడు. తర్వాత కింద ఏమంటాడు? నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగు, యెరూషలేము దేశముకు క్షేమము కలుగునాగ నీతిమంతుల కుటుంబమా, నీ పిల్లల పిల్లలని చూస్తావు. యెరూషలేము దేశము ముస్లిమ్స్ దేశాలన్నీ ప్రపంచంలో 60 దేశాలు 90 లక్షల మందిని కమ్ముకొని ఎందరో ఉగ్రవాదులు తయారై దాని అంతం చేయాలని కంకణాలు కట్టుకున్నారు. కానీ 52 సార్లు యెరూషలేము దేశాన్ని ధ్వంసం చేశారు. మరల కట్టబడింది ఆ దేశము. దేవుడు అంటున్నాడు, యెరూషలేము దేశము క్షేమంగా ఉండులాగిన నీతిమంతుల కుటుంబమా నువ్వు చూస్తావని అక్కడ వాయబడింది. నీ కుటుంబము నువ్వు ధన్యుడిగా ఉండాలి, నీ భార్య ద్రాక్షవల్లిగా ఉండాలి, నీ పిల్లలు ఒలివ మొక్కలాగా ఉండాలి. ఇదిగో నువ్వు ఆశీర్వదించబడాలి. యెరూషలేము దేశంలో ప్రపంచంలో నడుబొడ్డులో దేవుడిచ్చిన వాగ్దాన దేశము క్షేమంగా ఉండాలని కళ్ళార భూమి మీద చూసి ఆ దేశం గురించి, యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తూ నువ్వు దేవుని మహిమపరచాలి. పిల్లలను చూస్తావంటాడు. నీ పిల్లలు 3-4 తరముల వరకు నువ్వు చూస్తావని నీతిమంతులకు దేవుడు వాగ్దానము చేశాడని ఈ రాత్రి నీతో హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు అంటే నువ్వు భయపడతావా? దేవుడు అంటే భక్తి చేస్తావా? దేవుని త్రోవలో నడుస్తావా? నీ కుటుంబం ఆశీర్వదించబడి భూమి మీద నడుబొడ్డులో ఉన్న యెరూషలేం వాగ్దాన దేశం క్షేమంగా ఉండులాగన నువ్వు బతికిన కాలమంతా చూస్తావని, పిల్లలు చూస్తావని పరిశుద్ధ గ్రంథములో దేవుడు లెక్కలేకి రాయించినట్టుగా బైబిల్లో ఉన్నది. యోబు గ్రంథము బైబిల్ ఉన్న